ఈరోజు మంచి కథ చెప్పడానికి వచ్చాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది చాలా మంచి కథ. ఒకానొక కాలంలోని ఒక ఏనుగు అడవిలో భోజనం వెతుక్కుందంట. అయితే ఆ ఏనుగుకి రోజు తిన్నదే తింటూ ఇష్టపడలేదు. అది తినడం అంటే ఏంటి, రోజు తిన్నదే తింటున్నాననే ఉద్దేశంతో ఆ ఏనుగు కొత్తగా తిందామనుకొని తన తొండను పైకెత్తి వాసన చూస్తుంది. అప్పుడు ఎక్కడో గుమగుమలాడే వంటలు దగ్గరలో వాసన తెలిసింది. అప్పుడు అది అలా వాసన చూస్తూ 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 కొంచెం దూరం వెళ్ళాక బోలెడు పిండి వంటలు, చెరకు గల్లలు ఉన్నాయంట. ఒక రాజు అక్కడ ఒక శివాలయం ఉంటే భోజనం పెట్టిస్తున్నాడు. అతను నెలకు ఒకసారి పెట్టిస్తాడనమాట. అయితే ఆ ఏనుగుకి ఆ గుమగుమలు ఎప్పుడూ తెలియవు. ఆహా, ఎంత బాగుంది అన్నట్టు తలకాయ ఊపుకుంటూ కొంచెం కొంచెంగా మనుషుల్ని తన కడుపుతో తోసేస్తూ వెళ్ళి ఒక్కొక్క బూరి తినేస్తుంది. అయితే అది రాజరికం కదా, రాజు అనేవాడు ఏనుగుల్ని కూడా ఒక ప్రజల్లాగే చూస్తాడు. కాబట్టి ఆయన దాన్ని ఏం అనొద్దని ఆదేశించాడు. ఆయనకు అనుసైగతోనే ప్రజలు పక్కకు పోయారు. దాని మాటగా తిని వెళ్ళిపోయింది. అయితే ఆ ఏనుగు ఏం చేస్తుందంటే ప్రతి నెల రాజుగారు ఎప్పుడు భోజనం పెట్టినా వచ్చి తిని వెళ్ళిపోతుంది. ఈ ప్రజలకేమో కోపం వస్తుంది, రాజుకేమో సంతోషం వస్తుంది, ఆందోళన వస్తుంది. ఎలా చేయాలి దీనికి? పైగా ఒక గజమా అని చూసేటప్పటికి ఒక 3 మార్ల తర్వాత, అంటే 3 నెలల తర్వాత 2 ఏనుగులు వస్తున్నాయి. అలా దాదాపు 30 ఏనుగుల దాకా తయారైపోయినాయి. వాటికి భోజనం పెట్టలేనని రాజు అనలేకపోతున్నాడు, పెట్టడానికి లేదు. ఏం చేద్దాము, శివుడు పరీక్ష ఏమో ఇది అని అనుకున్న ఆయన ఈ గజాల ఆకలి ఎలా తీరుతుందా అని ఒక పండితుడిని అడిగాడు. అప్పుడు పండితుడు, ఈ అంజనం అంటారు, అప్పట్లో బాగా దిట్టైన వాళ్ళు ఉండేవారు, వేసి చూడగా అడవిలో ఏదో సమస్య ఉందని తెలిసింది. అప్పుడు రాజు ఆ పండితుణ్ణి ఒక సైనికుణ్ణి తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ చూస్తేనంట ఒక గర్భవతి అయిన యువతి తన ఈ నిండు గర్భాన్ని మోస్తూ, దాదాపు ఈ 6 నెలల అప్పుడు గర్భవతి అయినప్పుడు అమ్మాయి ఇప్పటికీ 9వ నెలకు చేరుకుంది. ఆమె అడవిలో ఆకలితో అలమటిస్తూ దారి తెలియక ఏడుస్తుంది. అయితే ఏనుగులు ఏం చేస్తున్నాయి? గుమగుమలాడే వంటలు తినేస్తున్నాయి. అంటే మహారాజు ఏమనుకున్నాడంటే ఈ గర్భవతి ఆకలి మనం పట్టించుకోలేదు, ఎందుచేతనో తెలియదు. ఈ అమ్మాయి ఏ పరిస్థితుల్లో ఒంటరిగా అడవిలోకి వచ్చిందో తెలియదు, అందుకని భగవంతుడు మన కూడు కొడుతున్నాడు అనుకొని ఆమెని చేరదీసి విషయం అడిగాడు. ఆమె వాపోయింది ఏంటంటే తన భర్త తనను అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడని, చుట్టూ బయటకు వద్దామంటే ఏనుగులంటే భయం వేస్తుందని. ఆమె ఎంతో వాపోయి బోరుమని చెంగు ముఖం పైన పెట్టుకొని ఏడ్చింది. అప్పటి ఆడవాళ్ళు అలాగే ఏడ్చేవారు. ఇప్పుడంటే మనకి ఏడుపు అనేదే ఫీలింగ్ పోతుంది, కానీ వాళ్ళ నోటి మీద చేయి పెట్టుకోవడం ఏదో ఏడ్చేవారు. అప్పుడు మహారాజు గారు భర్త ఎందుకు వదిలేశాడని కారణం విని ఆశ్చర్యపోయారు. కేవలము తను గర్భవతి అయినాక ఏవేవో కోరికలు కోరుతుంది తినడానికి. వాడు బచ్చి తాగుబోతూ తిరుగుబోతూ ఆమెకు సరైన ఆహారం పెట్టే చేతులు రాక ఆమెను అడవిలో తీసుకొచ్చి వదిలేశాడు. అప్పుడు ఆయన ఆ గర్భవతి ఆకలిని అప్పటికప్పుడే తనకిష్టమైన వంటలు సైన్యాధిపతితో వండించి తెప్పించి పెట్టించాడు. ఆమె ఆకలి తీరిన మరుక్షణమే ఏనుగులన్నీ వాటంతలవే ఆ ఆహారం మీద ప్రేమను విరుచుకొని యథావిధిగా అవి వాటికి తగిన అడవుల అలంకారాలు అవి వెతుక్కోవడం మొదలుపెట్టాయి. రాజుగారు వారమంతా ఏనుగుల్ని గమనించారు. వాటంతలు అవి ఇటు రాలేదు. తీరా చూస్తే ఆ పరమేశ్వరుడి మహిమ అన్నమాట. మనం ఒక్క గర్భిణీ స్త్రీ ఆకలితో ఉన్న
ప్రజలందరికీ భోజనం అందకుండా చేశాడు ఆ పరమేశ్వరుడు. అది కనిపెట్టిన మహారాజు గర్భిణీ స్త్రీలకు ఆకలితో ఉంచొద్దని ప్రతి నెల అక్కడ ఆయన భోజనం గర్భవతులకు ముందు పెట్టడం మొదలుపెట్టాడు. ఇది మంచి స్టోరీ. ఇది మేము అప్పటి పరిస్థితులను అట్లనే అంచనా వేసుకొని క్రియేట్ చేసిన సొంత స్టోరీ. ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.